పాపం. నీ సహోదరుడు నా విషయంలో ఎంత నీచంగా ప్రవర్తించాడో నీకు తెలిసి కూడా నన్ను ఎందుకమ్మా ఈ అరాచ కార్యానికి పంపిస్తున్నావు? అమ్మా రాణి సుధేష్టాదేవి, ఈ దుర్మార్గమైన పనికి నేను వెళ్ళలేనమ్మా. మధుర రసము తేవడానికి ఏ ముసలి దానినైనా పంపించండి అమ్మా. నేను వెళ్ళలేనమ్మా, నేను వెళ్ళలేను. నీ తమ్ముడు మహా అరాచకుడు, మహాకామాంతుడు. నన్ను చూసి ఏదో విధంగా మాట్లాడినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరగరానిది ఏమన్నా జరిగితే నాకు దిక్కెవరున్నారమ్మా? వద్దమ్మా, నేను వెళ్ళలేనమ్మా. నీకు నమస్కారం, నేను వెళ్ళలేను. మానలే, మర్యాదగా వెళ్ళి మధుర తెస్తావా? ఉద్యోగము నుండి తీసేయమంటావా? చెప్పు అమ్మా. నిలువ నీడలేని ఆడదాన్ని సంవత్సర కాలం ఉంటానన్నాను, మధ్యలోనే తీసేస్తారా అమ్మా? అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. అన్నిటికీ జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణమూర్తి నా పక్షాన ఉన్నాడు. ఆయనే నాకు దిక్కు అంటూ పాత్ర తీసుకున్నది. అలా పాత్ర తీసుకుని తిన్నగా బయలుదేరింది ద్రౌపదీదేవి. ఇతరుగా కనిపించాడు ప్రత్యక్ష సాక్షిభూతుడు సూర్యుడు. హే సూర్య భగవాన్, మానవులు చేసే పుణ్యపాపాలు చూసేవాడు నువ్వే. ఆ దుర్మార్గుని కంటు పండుగ నన్ను కాపాడే బాధ్యత కూడా నీదే. ఉత్తమరాలనైతేనేమి, పతివ్రత శిరోమణినైతేనేమి, పాండవుల ధర్మపత్నినైతేనేమి, అవమృత స్నాత అయితేనేమి, పండురాజు గారి కోడళ్ళైతేనేమి, ఇంద్రప్రస్థపుర సామ్రాజ్య లక్ష్మినైతేనేమి, ఆ దుర్మార్గుని కంట పడకుండా కాపాడే బాధ్యత నీదే ప్రభు అని సూర్యుని ఆరాధించగానే అంత సూర్యుడు ఒక గంధర్వుణ్ణి ఆవిడికి కూడా కనిపించకుండా తోడు పంపించాడు. అదృశ్యకారంగా వెళుతున్నాడు. ఆవిడికి శక్తి తోడుగా ఒక గంధర్వుడు. ఇంతలో కృష్ణ పరమాత్మ కూడా ధ్యానం చేసింది. కృష్ణ వాసుదేవా వైకుంఠవాస, నీకే శరణం, నీవు నన్ను కరుణించు, నీకన్నా నా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణం, నీవు నన్ను కరుణించు, నీకన్నా నా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణం, నీకే శరణం, నీకే శరణం, నీకే శరణం. కన్నుల సూర్య చంద్రులు కలవేలుపవు, నీవు కన్నిన లక్ష్మీ